లోపలికి వెళ్దాం. రామ్మా. సీతాలు, ఎవరైనా చూసి మంగ ఎక్కడా అని అడిగితే మీ చెల్లెలు తీసుకెళ్ళిందని చెప్పు. మంగ మాతో రూమ్లో ఉంటుంది. అలాగే బాబు. ఇందాక నేరం నీ పైన వేసుకున్నావు. చాలా థ్యాంక్స్ సీతాలు. ఆ మాత్రం చేయకపోతే మేమున్నది ఎందుకమ్మా? సరే, జాగ్రత్తగా మేనేజ్ చేయండి. అలాగే బాబు. దీపు ఇక్కడికే వస్తున్నాడండి. ఏం చేద్దాం? ఒక నిమిషం. ఏంటి అది ఫోన్ బ్రో. ఈ టైంలో ఫోన్ ఏంటి? ఫ్రెండ్ ఎమర్జెన్సీ కాల్. ఇటెందుకు వస్తున్నావు? అది సిగ్నల్స్ లేవు. పైకి వెళ్ళు. అది కాదు బ్రో. వెళ్ళమన్నానా? అది అక్కడ. నువ్వు వెళ్తావా తన్నమంటావా? వెళ్తున్నాను బ్రో, వెళ్తున్నాను. రండి, వాడు వెళ్ళిపోయాడు. వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు. పదండి. నానమ్మ, నా తల్లి, ఈ చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చిందమ్మా. నీకు ఈ పరిస్థితి కల్పించినందుకు నన్ను క్షమించమ్మా. అలా అనకు నానమ్మ, నాకేం కాలేదు. ఇక నుంచి నువ్వు మా దగ్గరే పడుకోవాలి బంగారం. మరి చిన్న నానమ్మకి ఇష్టం ఉండదు కదా డాడీ. అదంతా మేం చూసుకుంటాం మంగా. నువ్వు మాతోనే ఉంటావు. అలాగే మమ్మీ. దా పడుకుందాం. మామ్,
ఏంటి దీపు? నాన్న ఒక కథ చెప్పవా? అనగనగా ఏంటి దీపు నువ్వు చెప్పేది? నీ డౌటే నిజమే ఎలా ఉంది మా. ఆ మంగకు వదినకు ఏదో స్ట్రాంగ్ రిలేషనే ఉంది. అది అన్నయ్యకి కూడా తెలుసు. అన్నయ్య వదిన ఆ పాపని తీసుకొని పెద్దమ్మ గదిలోకి వెళ్ళడం నేను చూశాను. నిజమా? అన్నయ్య నా మీద సీరియస్ కూడా అయ్యాడు మా. ఆ పాప గురించి నాకు తెలిసిపోతుందని టెన్షన్ కూడా పడ్డాడు. నిజంగా నువ్వు చూసావా దీపు? కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూద్దాం మా. ఆ పాప పెద్దమ్మ రూమ్లోనే ఉంది. రామా చూద్దాం. రా పద. రా. చూసావా? చూడు. ఇప్పుడేమంటావు మమ్మీ? అడ్డంగా దొరికిపోయారా దీపు. ఖచ్చితంగా ఆ పిల్ల మీ వదిన కూతురే, డౌటే లేదు. లోపలికి వెళ్ళి వాళ్ళని మనం నిలదీద్దామా మామ్? వద్దు, మనం అడగడం కాదు, మీ డాడీతో అడిగిద్దాం. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అయితే వెళ్ళి డాడీని పిలుచుకురానా? ఆయన నిద్రపోతారేమో. నీ ఫోన్ ఒకసారి లైవ్. ఈ పిల్ల మీ పిల్ల కదా అని అంటే పని మనిషి కూతురని చెప్తారా? పని మనిషి కూతుర్ని మీ పక్కలో ఎలా పడుకోబెట్టుకున్నారో చెప్తా. మీ అంతు తేలుస్తా. దివ్య గారు, మీరు తప్పుకోండి. మీరు తప్పుకోండి, మంగకి నేను స్నానం చేస్తాను. తప్పుకోండి, తప్పుకోండి. నీకెందుకురా ఆడవాళ్ళ పనులు? ఏ, నేను స్నానం చేయించలేను అనుకుంటున్నారా? న్యాచురల్ షాంపూ కుంకుడుగాయ రసంతో చేపిస్తాను. మీరు తప్పుకోండి, మీరు తప్పుకోండి.
బంగారం, నీకు నేను స్నానం చేయించాక నువ్వు నాకు మంచి మార్కులు ఇవ్వాలి, ఓకేనా? అబ్బా కళ్ళు మండుతున్నాయి డాడీ. ఏం కాదు బంగారం, ఏం కాదు. కళ్ళు మండుతున్నాయి ప్లీజ్ డాడీ. మమ్మీ స్నానం చేస్తుంది, మీరొద్దు. కళ్ళు మండుతున్నాయి. సారీ బంగారం. దివ్య గారు, మీరే స్నానం చేయించండి, చేయించండి. నేను ముందే చెప్పాను కదరా. చిన్నపిల్లలకి స్నానం చేయించడం అంత ఈజీ కాదండి. అయినా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కదండి తెలిసేది, అందుకే ట్రై చేశాను. నీవు చెప్తే నువ్వు నమ్మలేదు కదా ప్రసాద్. ఇప్పుడు చూడు, నీ పెద్ద కొడుకు ఫ్యామిలీ సినిమా ఎంత అద్భుతంగా ఉందో నువ్వే చూడు. రాత్రేమో ఆ పాపను పక్కలో పడుకోబెట్టుకున్నారు, ఇప్పుడేమో ఏకంగా స్నానమే చేస్తున్నారు. ఆ పాపకి వదినికి ఏదో సంబంధం ఉంది డాడ్. అడగండి, హ్మ్. పదండి. ఏంటిది? రాత్రి ఈ పాపని నీ పక్కలో పడుకోబెట్టుకోవటం ఏమిటి? ఇప్పుడు ఈ స్నానాలు చేయించడం ఏమిటి? అది మావయ్య గారు. అంత మెల్లగా అడుగుతావేంటి ప్రసాద్? నిగ్గదీసి నిలదీ, గట్టిగా అడుగో. ఆ పాప వదిన పాపే డాడ్. అడుగు డాడ్. ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. వీడు చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఈ పాప నీ కూతురా? చెప్పు. కాదు మావయ్య. ఈ పిల్ల నీ కూతురు కానప్పుడు రాత్రి దీన్ని తిడితే నీ కళ్ళల్లో నీళ్ళెందుకొచ్చాయి? రాత్రి నీ పక్కలో ఎందుకు పడుకోబెట్టావు? నువ్వెందుకు స్నానం చేయిస్తున్నావు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? మానవత్వంతో చేస్తోంది. సాటి మనిషిపై జాలి చూపించడం తప్పు కాదుగా. జాలేంటన్నయ్యా? రాత్రి మంగ వాళ్ళ పెద్దమ్మతో కలిసి ఆరబెట్టి పడుకుందండి. బయట దోమలు ఎక్కువగా ఉన్నాయి, పైగా గాలి రావట్లేదు. నిద్రపోవడానికి మంగ ఇబ్బంది పడుతుంటే దివ్య మంగను రూమ్లోకి తీసుకొచ్చిందండి. వా, బాగానే కథలు చెప్తున్నావు అక్క. ఈ పాప ఒక పని మనిషి కూతురు. దీనికి దోవలు కొడితే ఏంటి, పావు కరిస్తే ఏంటి, ప్రాణాలు పోతే ఏంటి? అత్తయ్య గారు,
ఇంకోసారి పాప ప్రాణాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ప్రాణాలంటే అంత చులకనా మీకు? ఒక పసిపిల్ల గురించి ఇలాగైనా మాట్లాడతారు? మీరు ఒక తల్లని మర్చిపోతున్నారా? మీకు ఒక కొడుకున్నాడు. తన ప్రాణాల గురించి ఎవరైనా మీలా మాట్లాడితే మీరు సహిస్తారా? భరించగలరా మీరు? అడుగుతోందిగా పిన్ని, సమాధానం చెప్పు. ఏ నోరు పడిపోయిందా? మాట్లాడరే, మాటలు రావట్లేదా? వీడి గురించి ఎవరన్నా ఏదన్నా తప్పుగా అంటే నాకు కోపం, బాధ వస్తాయి. ఎందుకంటే వీడు నా కన్న కొడుకు. నవమాసాలు మోసి కన్న కొడుకు. కన్న తల్లిగా నేను రియాక్ట్ అవుతాను. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? ఈ పిల్లకు నీకు ఏంటి సంబంధం? ఇది నీ కన్న కూతురా? నవమాసాలు మోసి కన్నావా? ఇది నీ కూతురు కాకపోతే దీనిపై నీకెందుకంత ప్రేమ? అడుగు ప్రసాద్, అలా చూస్తావే? తన ప్రశ్నలకి నీ సమాధానం ఏమిటి? నా సమాధానం మీరే మావయ్య. మీరు చేసిన తప్పుకి మా డాడీ ఎలా ఆన్సర్ అవుతాడు వదినా? చెప్తాను. మొన్న మంగ మీకు రోడ్డు మీద కనిపించింది మావయ్య. ఎవరో దుర్మార్గులు డబ్బు కోసం పాపని అమ్మేయబోతుంటే మీరు కాపాడారు. తనేమైపోతే నాకెందుకని మీరు అనుకోలేదే. ఇంటికి తీసుకొచ్చారు. మీకు మీ ఇంటి మనిషిలా ట్రీట్ చేస్తున్నారు. అసలు తనకి మీకు ఏ సంబంధం అని అలా ట్రీట్ చేస్తున్నారు? ఆయనకు చిన్న పిల్లలంటే ఇష్టం. నాకు కూడా చిన్నపిల్లలంటే ఇష్టం అత్తయ్య. నేను ఇంటికి రాకముందు ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. అప్పుడు చిన్నపిల్లలతో నాకు మంచి అటాచ్మెంట్ ఉండేది. అదే ప్రేమ ఈ మంగని చూసినప్పుడు కలిగింది. దేవతలతో సమానమనే కదా మావయ్య. చిన్నపిల్లలు కల్లా కపటం లేని నిష్కల్మషమైన వారని దేవతలతో సమానమని అంటారు కదా మావయ్య. మనం పిల్లల్ని ఇష్టపడతాం. అలాంటి పిల్లల్ని ఏదైనా కష్టపెడితే మనం బాధపడతాం. వాళ్ళ కన్నీళ్లు తుడిచి చిరునవ్వు చిందేలా చేస్తాం. అలా చేయడానికి మనకి ఆ పిల్లకి రక్త సంబంధం ఉండాల్సిన అవసరమే లేదు కదా. మీలా మంచి మనసు, గొప్ప హృదయం ఉంటే సరిపోతుంది కదా. ఇందాక చిన్నత్తయ్య గారు అన్నట్టు మీలాగే నాకు చిన్నపిల్లలంటే ఇష్టం. అందుకే నిన్న చిన్నత్తయ్య మంగని మందలిస్తుంటే చాలా బాధేసింది. రాత్రి దోమలతో మంగ నిద్రపోలేకపోతుంది. పాపం అనిపించింది. సీతాలు పనిలో ఉండగా మంగ స్నానం చేయలేకపోతుందంటే జాలేసింది. ఈ చిన్నపిల్లపై ఆ మాత్రం జాలి చూపించడం తప్ప మావయ్య? చంటి పిల్లలకి సేవ చేస్తే ఆ దేవుడికి చేసినట్టే కదా. నిజానికి మీరు చేసిందే కదా మావయ్య నేను చేస్తున్నాను. మంగపై మీరు చూపించిన ప్రేమ, దయ, జాలి నేనే చూపించాను. తప్పైతే క్షమించండి మావయ్య. ఇప్పుడు చెప్పండి లాయర్ గారు.
మంగను మీరు కాపాడడం కరెక్ట్ అయితే మంగ కోసం దివ్య బాధపడడం కూడా కరెక్టే. మంగను మీరు ఇంటికి తీసుకురావడం కరెక్ట్ అయితే మంగను దివ్య కేర్ చేయడం కూడా కరెక్టే. మంగను మీ పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం కరెక్ట్ అయితే మంగను దివ్య తన పక్కన పడుకోబెట్టుకోవడం కూడా కరెక్టే. ఓ సారీ సారీ సారీ, మీకు ఈ వర్షాలు చెప్పకూడదు కదా. మంగ కోసం దివ్య కన్నీళ్లు పెట్టుకోవడం తప్పైతే మంగను మీరు కాపాడడం తప్పు. మంగకు దివ్య స్నానం చేయించడం తప్పైతే మీరు మంగని ఇంటికి తీసుకురావడమే తప్పు. మంగను తన పక్కన పడుకోబెట్టుకోవడం దివ్య తప్పైతే మంగను మీ పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం తప్పు. ఇప్పుడు చెప్పండి, ఏది రైటు ఏది రాంగు?